మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో నిజామాబాద్ జిల్లాలో శ్రీ రవితేజ యూత్ సభ్యులు భారీ మట్టి గణనాథుని ఏర్పాటు చేశారు. 2012లో 10 రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ మట్టి గణపతి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ సంవత్సరం 63 ఫీట్ల భారీ గణనాథుని ఏర్పాటు చేశారు. నీలకంఠుడి రూపంలో కొలువైన మట్టి వినాయకుడిని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఖైరతాబాద్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన భారీ గణేశుడిని తయారు చేయడానికి కోల్కతా నుండి ప్రత్యేకమైన మట్టికరలు కళాకారులను రప్పించామని రవితేజ యూత్ సభ్యులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో వెలిసిన భారీ గణనాథుని ప్రత్యేకతపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లి ప్రాంతంలో గత 1987 నుంచి స్థాపించబడిన శ్రీ రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ మట్టి విగ్రహాన్ని మట్టి గణేశుని ఇక్కడ స్థాపించడం జరిగింది. సుమారు 2012 నుండి ఇప్పటి వరకు దాదాపు చాలా సంవత్సరం ఏదైతే ఈ ఎత్తు పెంచడంతో పాటు ప్రస్తుతం ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 63 ఫీట్ల వినాయకుడిని స్థాపించడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. ఈ విషయంలో మనకు ఇక్కడ తెలుసుకోవడానికి ఈ రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు రాజు గారు ఉన్నారు. సో చెప్పండి, ఇది ఎప్పుడు స్థాపించబడింది? దీనివల్ల ఇప్పుడు మీరు ఈకో ఫ్రెండ్లీ గణపతి స్థాపిస్తున్నారు కదా, దీనివల్ల మీకు ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతున్నారా పబ్లిక్కి? మా యొక్క రవితేజ యూత్ సొసైటీ గణేష్ మండలి 1980లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి మా సిల్వర్ జూబ్లీ ఏదైతే 2012లో సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏదన్నా వినూతనంగా ఉండాలనే ఉద్దేశంతో యూత్ సభ్యులం అందరం ఏకతాటిపై ఉండి ఒక యువతకు సందేశం ఇవ్వాలనే ఆలోచనలో మట్టి గణపతి పెడదామంటే చిన్న మట్టి గణపతి కాకుండా ఒక భారీ స్థాయిలో మట్టి గణపతి పెడితే అందరికీ ఆదర్శంగా ఉంటామనే ఆలోచనతో 2012 సిల్వర్ జూబ్లీ సందర్భంగా 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రస్థానం మొదలై ఇప్పటికీ 2024 గాను బోలాశంకర్ భగవాన్ ఆకారంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా భారీ మట్టి వినాయక విగ్రహాలు పెడుతూ 108 అడుగులు పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నెలకొల్పాలని మా కోరిక. అయితే ఇప్పుడు మీరు ఈ మట్టి విగ్రహాన్ని ఏదైతే పెడుతున్నారో ఇది ఎప్పటి నుండి మీరు ప్రారంభం చేస్తారు? మరి దీన్ని తయారు చేయడానికి మీరు ఎక్కడి నుంచి వెళ్ళి మీరు ఈ మనుషులను తెప్పించడం జరుగుతుంది? ఈ యొక్క గణనాథుని గత నెల రోజుల నుండి ఈ యొక్క గణనాథుడు రూపకల్పన చేయడం జరిగింది. వర్షాభావం వల్ల కొద్దిగా లేట్ ఈ యొక్క గణనాథుడు కేవలం 21 రోజుల్లోనే నెలకొల్పబడింది. అదొక చరిత్ర. 21 డేస్లో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం చేయడం ఎవరితో సాధ్యం కాదు. ఇక్కడ ఈ గణేష్ మహారాజ్కి ఈ శక్తి ఉన్నది కాబట్టి ఇక్కడ 21 రోజుల్లోనే ప్రారంభించడం జరిగింది. ఇంకోటి ఇక్కడ నిమజ్జనం ప్రక్రియ ఇక్కడే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ యొక్క నిమజ్జనం ప్రక్రియకు భారీ ఎత్తున తండోపతండాలుగా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎలా జరుపుతారు మీరు? ఇది ఎన్ని రోజుల నుంచి జరుపుతున్నారు? ఇది ఒక ఈ యొక్క గణనాథుని ఊరేగింపుగా నిమజ్జనం చేయరాదు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేద పండితులు మరియు పలు గంగాజలాలతోటి ఇక్కడనే 18వ తారీఖు రోజున బుధవారం రోజున మధ్యాహ్నం 12:30 ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క మట్టిని ఇక్కడ పురప్రముఖులైనటువంటి అందరు మహిళలు ఆ యొక్క మట్టిని తీసుకుపోయి తులసి చెట్లలో కానివ్వండి, పొలాలలో కానివ్వండి, ఇళ్లలోనే వేసుకుంటే శ్రేష్టం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మట్టిని తీసుకెళ్తారు. ఆ యొక్క మిగిలిన మట్టిని కూడా మేము బాసర గంగకు తరలించి అక్కడ నిమజ్జనం చేయడంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. సో ఇది 1987 నుండి స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ ఏదైతే మట్టి గణేశుని స్థాపించడం జరుగుతుందో 2012 నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఈ రాబోయే రోజుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏదో సృష్టించాలని చెప్పేసి ఇక్కడ సభ్యులు మాత్రం చెప్తున్నారు. సో కెమెరామెన్ మైపాల్తో సతీష్, 6 టీవీ, నిజామాబాద్. వినాయక నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన